హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గులాబ్ జామున్స్ స్పెషల్ డేస్ అప్పుడు స్పెషల్గా కొంచెం కొత్తగా కలర్ఫుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గులాబ్ జామున్స్ ఇలా స్పెషల్గా చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామున్ పౌడర్ వేసేసుకొని కొంచెం పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఒక 2 నుంచి 3 స్పూన్లు పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పిండిలో వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున వాటర్ కనుక ఎక్కువ పడిపోతే ఇందులో కొంచెం మైదా పిండి యాడ్ చేసుకొని కలుపుకుంటే గులాబ్ జామున్స్ అనేవి బాగానే వస్తాయి. ఈ పిండిని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న పిండిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా పిండి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పంచదార పాకం పట్టుకోవడం కోసం ఒక బౌల్లో 1 కప్పు పంచదార తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పంచదార కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ పాకం అనేది లేత తీగ పాకం వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ముందు ఈ ఫుడ్ కలర్ కలిపిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండిని తీసుకొని ఇప్పుడు రౌండ్గా చేతిలో పెట్టుకొని రౌండ్గా ప్రెస్ చేస్తూ నొక్కుకొని చిన్న చపాతీ లాగా చేసుకొని ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ కలిపిన గులాబ్ జామున్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని దీని మధ్యలో పెట్టి మొత్తం కవర్ చేయాలి. ఇలా ఫుడ్ కలర్ కలిపిన బాల్ అనేది అసలు బయటికి కనిపించకుండా ఇలా కవర్ చేసుకొని 2 చేతుల మధ్య పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్ లాగా సాఫ్ట్గా ఇలా చుట్టుకోవాలి. మరి గట్టిగా నొక్కకూడదు, ఆ ఫుడ్ కలర్ కలిపిన బాల్ అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అలాగే మిగిలినవన్నీ కూడా చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు. కొంచెం హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పైన కాలుతాయి కానీ లోపల అలాగే కొంచెం పచ్చిగా ఉండిపోతాయి. అలాగే గులాబ్ జామున్స్ని స్లోగా ఆయిల్లో వేసుకోవాలి. వేయగానే కదపకుండా అవి కొంచెం కాలి ఇలా పైకి తేలినప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. ఇలా పాకంలో వేసుకొని అరగంట సేపు అలాగే నాననివ్వాలి. ఇలా అరగంట ఉంచడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి పాకం అనేది లోపల వరకు పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయి. అరగంట తర్వాత నేను ఒక గులాబ్ జామున్ తీసి కట్ చేసి చూపిస్తాను. చూడండి, లోపల వరకు పాకం అనేది వెళ్ళి చక్కగా జ్యూసీగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.